మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో పూజిత గారు హాయ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ ముందు అతిలోక సుందరి జగదేక వీరుడు అతిలోక సుందరిలో మన శ్రీదేవి గారు కూర్చున్నట్టు అలా వైట్ అండ్ వైట్ వేసుకొని అలా కూర్చున్నారు అనమాట. ఒకసారి మానవ మానవ అనండి. ఓ మానవ. సో సూపర్, చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా. 90s 2000 ఆర్టిస్ట్ని చూసినప్పుడల్లా తెలియని ఒక హ్యాపీనెస్ డెఫినెట్గా మాకు అందరికి ఇక్కడ ఉంటుంది. మేము ఆ 90s కిడ్స్ కాబట్టి చాలా అద్భుతమైన పిక్చర్స్. చాలామంది ఇటు యాక్ట్ చేసి తమిళ మలయాళం కన్నడ వైపు వెళ్తుంటారు, కానీ మీరు కన్నడ మలయాళం తమిళ అంతా చుట్టేసి తెలుగుకి వచ్చారు. అవునవునవును. అంటే మీరు యాక్చువల్గా తెలుగు అమ్మాయా లేకపోతే తెలుగు అమ్మాయా? మరి ఇలా తిరిగి వచ్చారండి, ఇలా తిరగకుండా? అంటే బెంగళూరు బేస్డ్ గా నాన్న అక్కడ ఉండేవారు కదా, నాన్న డాక్టర్. సో అక్కడ ఉండి అక్కడ చూసుకునేసరికి మేమందరం పిల్లలు అక్కడ పుట్టుకున్నాం. ఓకే. సో అక్కడ ఉండి అక్కడ పెరిగి అదంతా అయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న ఆలోచన ఒక్క నాకే ఉండేది, మా ఇంట్లో ఎవరికి లేదు. ఆ మాట ఎత్తినా తంతారు. అలాంటి ఇదిలో ఉన్నప్పుడు దొంగగా ఆలోచనలు వచ్చేటి అనమాట. నాకు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలన్నా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా అస్సలు మైండ్ అక్కడ ఉండేది కాదు. ఈ సినిమాలో వాళ్ళు ఎలా పాడారు, వీళ్ళు ఎలా డ్యూయట్ వేసుకున్నారు, ఎలా ఏడవాలి, ఇవన్నీ వచ్చేసేటి నాకు. అయితే చదువు బాగానే చదివేదాన్ని, కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు. సో మా నాన్న ముందు ప్రపోజల్ పెట్టినప్పుడు కాళ్ళు కొడతాను, డాక్టర్ అవటం నేర్చుకో అన్నారు. మా నాన్నమ్మ బాగా సపోర్ట్ చేసేది. మా నాన్నమ్మకి నచ్చేది కాదు. మా ఇళ్ళంతా డాక్టరు మెడిసిన్స్ అవి ఇవి ఉండేది. అమ్మ మా ఇంట్లో మొత్తం మెడికల్. అవునా? అందరూ మెడికల్ వైపు ఉండేసరికి పొద్దునే మీరేం వింటారు? సుప్రభాతం వింటారు. నేనేం వింటాను? ఆ హాస్టల్ నుండి రాగానే స్ట్రెచర్ రెడీయా, ఆ బాడీని తీసేసారా, బ్లడ్ పెట్టారా, ఇదే సుప్రభాతం నాకు. ఓకే. సో దాంతో సిరంజి అన్నా, ఆ డాక్టర్కి సంబంధించిన ఏమన్నా, ఆ మెడికల్ ఇవన్నా అంత కోపం వచ్చేది నాకు అసలు. మా డాడీ ఒకరోజు కూర్చోబెట్టి, ఎందుకని నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, యు ఆర్ నాట్ ఈజీ లైక్, జాయ్గా ఉంటాను నేను, చాలా జాయ్ఫుల్గా అని అడిగితే చెప్పాను. డాక్టర్ అమ్మంటున్నారు, యు ఆర్ ఏ డాక్టర్, కొన్ని వేల మంది పేదవాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మీరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి పెడతారు, బాగా చూస్తారు, మీరు మంచి హ్యాండ్ అంటారు. నన్ను పెట్టారనుకో, పొట్టలో గుచ్చాల్సింది చేతిలో గుచ్చాల్సింది పొట్టకి గుచ్చేసి రోజుకి 10 మందిని చంపుతా. మీరు బతికిస్తున్నారు, నేను చంపేస్తా, అంతే తేడా. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్న చోట నన్ను పెట్టారంటే ఐ విల్ స్కోర్ ఇట్ అండ్ షో. ద సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ మై లైఫ్. నాకు ఒక బాబండి, బాబు విషయంలో కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా నేను బాబుని ఫోర్స్ చేయలేదు ఇది చేయాలి. బట్టలు కొనుక్కోవాలంటే కూడా ఇంతోడప్పుడు షోరూమ్ తీసుకెళ్ళి వదిలేసేదాన్ని, నీకు కావాల్సింది తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నది స్నానం చేశాక వేసుకొని ఉంటే 2 పీకేదాన్ని. నువ్వు తెచ్చుకున్నది నేను తెచ్చుంటే నీకు నచ్చలేదంటే వేసుకోలేదంటే ఒక అర్థం ఉంది. నువ్వు తెచ్చుకున్నావు, చచ్చినట్టు వేసుకోవాలి. సో వాళ్ళకే ఇచ్చేస్తాను. మనం కూడా ఒక షాపింగ్ లో కలిసాం బాబు నేను, మీరు అమ్మకి చీర కొంటాను వచ్చారు, అమ్మ బర్త్డే అని. అవును, నాకు ఇష్టం. మా పేరెంట్స్ కి కానీ మా వైఫ్ కి కానీ తీసుకెళ్ళి నేను దగ్గరుండి కొనిపించడం, ఎంత బిజీగా ఉన్నా అదొక హ్యాపీనెస్. డెఫినెట్లీ. యు ఆర్ ఎ వెరీ గుడ్ హస్బెండ్ దెన్. సో అలా మీ బాబు మీరు ఇద్దరు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఎక్కడో చూసానేమని. మేకప్ లేకపోతే అసలు గుర్తుపట్టలేకపోతాం కదా ఆర్టిస్టులను బయట కొంతమందిని. లేదు మంచి ఫెమిలియర్ ఫేస్ ఏమా, ఓకే ఆ సినిమాలలో చూసాం ఏమే కదా అనిపించింది. ఇమీడియట్ గా అన్నాను, మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామండి. ఎప్పుడు అనుకున్నాం? 3 ఏళ్ళ తర్వాత. ఎప్పుడు అడిగినా ఎవరో ఒకళ్ళు సుమన్ టీవీ అంటున్నారు, బట్ మీ పేరు రాట్లా. ఓకే, ఏంటిది సుమన్ టీవీ అంటారు, తన పేరు రావట్లేదే అని. సర్లే, తను అంటే నేను వస్తున్నాను అనేది తెలిసాక వస్తారేమో అనుకునేదాన్ని. ఓకే, బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వి ఆర్ మీటింగ్. ఓకే, రియల్లీ. బట్ మోర్ దెన్ 150 మూవీస్ చేశారు కదండి? 136. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కలిపి. సో ఇప్పుడు ఆ 3 లాంగ్వేజ్ లో యాజ్ ఎ హీరోయిన్, అన్ని హీరోయిన్. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హీరోయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్. యాక్చువల్గా నేను చేసిన తప్పేంటంటే, ఇండస్ట్రీకి వచ్చి నేను చెన్నైలో ఉండిపోయి ఉంటే ఇప్పటికీ హీరోయిన్ గానే ఉండుండేదాన్ని. చెన్నైలో ఏం చేశారంటే, మన గురువు గారు దాసనారాయణరావు గారును రామనాయుడు గారు, పాప ఇండస్ట్రీ ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది, తెలుగు ఇండస్ట్రీ, నువ్వు కూడా వచ్చి ఫస్ట్ నువ్వు రావటం వల్ల బెనిఫిట్ నీకు ఉంటుంది, నిన్ను పెట్టుకుంటారు హీరోయిన్గా, తెలుగు హీరోయిన్గా, అందులో తెలుగు రాష్ట్రాల్లో అంటే
నువ్వు చేయొచ్చు అని చెప్పారు. ఓకే, ఇదేదో బాగా ఎక్కిస్తుంది, నేను వెళ్ళి దునేయాలి అని వచ్చేసా. నేను రావటం వచ్చాను కానీ వాళ్ళిద్దరూ నాకు హీరోయిన్ గా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇద్దరు కలిసి క్యారెక్టర్లు తగ్గించారు. ఓకే, ఒక్కసారిగా హీరోయిన్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఓకే, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ ఒక్కటి అనిపించింది, ఇది కూడా ఒక ఛాలెంజ్. ఆర్టిస్ట్ కి ప్రతిదీ ఛాలెంజ్ అంతే. మొన్న ఎవరో అన్నారు, ఏమండి ఒక గెటప్ లో చూడాలి, దాంట్లో అట్లుండాలి ఇట్లుండాలి, మీరు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు అని. నేను ఒకటి చెప్పా, చూడండి ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉన్నా మేకప్ అనేది జీవం. 6 ఏళ్ల పిల్లాడిని 60 ఏళ్ళుగా కూడా చూపిస్తుంది మేకప్ అనేది. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అని చెప్పాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మేకప్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. దాంట్లో మీరే ఓన్గా చేసుకుంటారు ఫస్ట్ నుంచి? ఓకే, ఫస్ట్ లో పర్సనల్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఇంకా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా 1 year లోనే వచ్చేస్తుంది మేకప్ అనేది. ఓకే, బట్ మేకప్ బాక్స్ మోయటానికి మాత్రం వాళ్ళని పెట్టుకొని మనమే వేసుకోవాలి. సో మాక్సిమం ఈ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ వాళ్ళే ఓన్గా మేకప్ వేసుకునే వాళ్ళని. ఇప్పుడు మన అవార్డ్ ఫంక్షన్ లో రోజా గారు మాట్లాడేటప్పుడు విన్నాను, రమ్యకృష్ణ గారు ఓన్గా వేసుకునే వాళ్ళు. రమ్యకృష్ణ వేసుకునేది ఎందుకంటే షీ హాజ్ మైండ్ ఆఫ్ బ్యూటీ పార్లర్, తనకు పార్లర్ ఉండేది. సో దాని ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడకి మేకప్ గురించి బాగా తెలుసు. మన ఆర్టిస్టులు అందరిలోకి ఆవిడ బాగా వేసుకుంటారు. ఓకే, షీస్ గుడ్. ఓకే, మీ టైంలో ఈ పెట్టుడు మచ్చలా లేదా రియల్ పుట్టు మచ్చలా ఇవి ఉంటేనే కొంతమందిని గుర్తుపట్టొచ్చు. మచ్చ ఉంటుంది, దాని మీద డార్క్ పెడతాం అంతే. అంటే మామూలుగా ఇప్పుడు మామూలు ఫేస్ ఉంటుంది కదా, దాంట్లో కనిపించేది మేకప్ లో కనిపించదు, అప్పుడు దాన్ని అక్కడ పెడతాం. ఓకే, ఇంకొకటి ఒక్కొక్కసారి మనకు చెడు దృష్టి ఏదో పడుతుంది అన్నప్పుడు దృష్టి అంటాం కదా, అందుకు కూడా పెడతాం. ఇది కరెక్ట్గా ఏంటంటే ఈ పైన లిప్ మీదే చాలా మందికి ఉంటుంది. అక్కడే అప్పుడులో కొంచెం వ్యాంప్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు. అవును, అనుజ గారు పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అడిగాను, సో రియల్ మచ్చ అన్నారు. ఇది మీది రియల్ లేకపోతే దానికి ఎంత ఉందండో? ఎంతది ఉందా? ఉంది దాన్ని. అది మొన్న మధ్య నాకు బాగాలేకుండా అయింది, ఆల్మోస్ట్ నేను చచ్చిపోయాను అనుకున్నారు, ఆ లెవెల్కి వెళ్ళింది. షూటింగ్ నుంచి వచ్చి బోన్ చేయకుండా పడుకున్నాను, నిద్ర పట్టేసింది. మళ్ళీ లేచి ఎంత తింటాంలే మళ్ళీ తినొచ్చు అని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ లేచి ఎంత తింటాంలే అని అలా 4 days అలాగే నిద్రపోయాను. ఎందుకని? అలసట, ఒక్కటే ఉంటాను కదా, వండుకోవాలనిపించలేదు. సో తినకుండా అలా పడుకుని పోయేసరికి అది అట్లా కోమలోకి వెళ్ళిపోయాను. స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి కదా, బుక్ చేసుకుంటే తిననండి నేను, నాకు ఇష్టం ఉండదు బయట ఫుడ్. ఓకే, పచ్చడి వేసుకొనైనా నేను ఐఎమ్ ఏ గుడ్ కుక్. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అని ఆకుకూరలు కూరగాయలతో పచ్చళ్ళు చేసి అయితే తింటా. అది తినకుండా పడుకుని పోయాను, అట్లా కోమాలోకి వెళ్ళిపోయాను. ఎన్ని డేస్? ఐ వాజ్ మోర్ దెన్ 10 days కోమాలో ఉన్నాను. 10 days కోమాలో ఉన్నారు హాస్పిటల్లో? ఓకే, ఉన్నా. మా కుక్క పిల్ల కాపాడింది. ఓకే, షీ వాజ్ బార్కింగ్, అంటే దాని పేరు స్పార్కీ, నా కూతురు. అది కొడుతుందనమాట, తలుపు లాక్ చేసుకున్నాం కదా, సో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఎవరైనా రండి అని పిలుస్తుంది. అది మా హౌస్ ఓనర్ అటు వచ్చినప్పుడు, ఎందుకు పూజా మేడం వాళ్ళ పాప అనాలి, ఎవరైనా కుక్క అంటే చంపేస్తాను నేను. సో వాళ్ళ పాప తెగరుస్తుంది, ఎందుకు అంటే ఆ లోపల మా అక్క వాళ్ళు 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారంట. మా అక్క పాప డాక్టర్, షీజ్ ఇన్ తిరుపతి, MD డాక్టర్ తను. అయితే వాళ్ళందరూ చేస్తున్నారు, డైలీ మాట్లాడుకుంటాం. ఎందుకని 4 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు, తీయట్లేదు ఏంటి అంటే డౌట్ వచ్చింది వాళ్ళకి, ఏదో జరిగింది, లేకపోతే తీయకుండా ఉండదు, ఇన్ని రోజులు ఎందుకు తీయకుండా ఉంటుంది. దెన్ దే కాల్డ్ అప్ టు ఓనర్, ఏదో అయింది అంకుల్, వెళ్ళి అర్జెంటుగా చూడరా అంటే, అవును మేడం అసలు బయటకే రాలేదు, కిందకు కూడా రాలేదు, కారు అలాగే ఉంది అట్లా అని చెప్పేసరికి వాళ్ళు వచ్చి పగల కొట్టాలని చూసారు అనమాట. అప్పుడు ఓపెన్ చేసి వచ్చారు లోపలికి. వచ్చి ఇమ్మీడియట్ గా, ఇక్కడ మా మేనల్లుడు ఉంటారు, 2 మేనల్లుడు ఇక్కడే ఉంటారు, అన్నయ్య పిల్లలు. ఆ బాబు వచ్చి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా రష్డ్ అప్ టు హాస్పిటల్, కిమ్స్ లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయటం వాళ్ళు ఏం చెప్పారు, చెప్పలేము, ఎనీ మూమెంట్ అని చెప్పారు. ఓకే, చెప్పేసరికి అందరిని పిలిపించేసారు. టాబ్లెట్స్ వేసుకున్నారా? నాకు అలవాటే లేదండి అసలు, నేను చిన్నప్పటి నుండి టాబ్లెట్ కి ఎంత అగేన్స్ట్ నేను. ఓకే, టాబ్లెట్స్ తీసుకోనండి నేను. కనీసం వాటర్ అయినా తీసుకుంటాం కదా మనం, తినలేకపోతే లెగిస్తాను, మళ్ళీ నిద్ర వస్తుంది అనమాట, అంత అలసిపోయి ఉన్నా నేను, పడుకుండిపోయాను మళ్ళీ అలా 4 days అలాగే. అంత నిద్ర కావాల్సి వచ్చిందేమో, పడుకుండిపోయాను అలాగే. ఓకే, అంతే. కట్ చేస్తే హాస్పిటల్లో అవి పెట్టేసి పడుకోబెట్టేశారు బాగా. 6వ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన 6వ రోజేమో స్పృహలోకి వచ్చాను. ఓకే, దెన్ ఐసీయూలోనే 10 days ఉన్నాను.
దెన్ ఐ కేమ్ అవుట్. అందుకనే మా ప్రొడ్యూసర్స్ అంటారు, అమ్మ క్యారియర్ పంపిస్తాం ప్లీజ్, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పి క్యారియర్ పంపిస్తాను, నువ్వు తినకుండా పడుకోమాక అని చెప్పి. బై ద టైమ్ ఇట్ వాజ్ ఇన్ పిక్ అనమాట. నా క్యారెక్టర్ పీక్ లో ఉంది. ఏ సీరియల్? నువ్వు నేను ప్రేమ. ఓకే. స్టార్ మాకి మంచి పీక్ లో ఉంది. కుచ్చు నా పేరు, కుచల అనమాట. కుచ్చు ద చిచ్చిస్ట్, చిచ్చులు పెడతా ఉంటుంది. జనాన్ని అలా ఎంటర్టైన్ చేస్తుంది క్యారెక్టర్. ఆ టైంలో ఒక్క రోజు కాదు కదా, హాఫ్ అన్ అవర్ లేకపోతే కూడా గడవదు, అలా ఉన్నింది అనమాట. ఓకే. సో ప్రొడ్యూసర్స్, అమ్మ అలా మాత్రం వండుకండి అమ్మా, మేము మళ్ళీ ఉప్పు తగ్గింది అన్నారు బాడీలో. నేను ఉప్పు చాలా తక్కువ తింటా. అమ్మకు బీపీ ఉండేది, అందుకని అమ్మకు చేసే వంటల్లో అంతా తక్కువ వేసి చేసేవాళ్ళు. అది తిని తిని అలవాటు అయిపోయి ఇంకా అసలు ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉప్పు వేసుకున్నా కూడా నేను తినలేను, అంత ఉప్పు తక్కువ అన్నారు. అమ్మ నేను ఒక బస్తా ఉప్పు అయినా ఇంటికి అని అడిగాడు. లేదు సార్ ఎందుకో అలా అయింది, ఇంకా అవ్వదు. ఫ్రమ్ దట్ 1 year అయింది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు పూజిత గారు మీరు. అవునా? అవును. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి మీరు ఒక 32-33 years అయిందా? మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? చెప్పను, ఒక 15-16. సో ఒక 14 లో వచ్చి 14 years when I came into it. 14 years, ఆల్మోస్ట్ ఒక 45-50కి టచ్ అయ్యారు. అయినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఈ మాత్రం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. బట్ దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్. ఆడుకుంటాను, పరిగెడతాను, తర్వాత వండుకుంటాను, పని చేస్తాను, 10 మంది చేసే పని ఒక్కదాన్ని చేస్తాను. ఓకే. అండ్ కుకింగ్, అండ్ బయట కూడా బాగా యాక్టివ్గా ఉంటాను.